ప్రైజ్ ది లార్డ్. పలుకుబడిన వాక్యం యూట్యూబ్ ఛానల్కి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, గతించినటువంటి దరిదాపుగా 18 వారాలు మనం రోమీయులకు రాసిన పత్రిక అసలైన సత్యము అనేటువంటి టైటిల్ మీద రోమీయులకు రాసినటువంటి పత్రిక మనము 16 అధ్యాయాలు ధ్యానం చేశాము. ఈరోజు మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13 అధ్యాయాలు కలిగి ఉన్నది. ప్రభు చిత్తమైతే వారానికి ఒక అధ్యాయం చొప్పున 13 వారాల పాటు మరలా ఈ యొక్క హెబ్రీ పత్రిక మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధగా ఈ యొక్క ధ్యానాంశాన్ని వినాలి, వీక్షించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక తరువాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. కానీ మనం హెబ్రీయులకు రాసినటువంటి హెబ్రీ పత్రికను మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణమైన సువార్తను ఆయన రోమీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సంపూర్ణమైన ఈ సువార్త కాస్త పరిపూర్ణం అవ్వాలి అంటే, నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను, సంపూర్ణమైన సువార్త పరిపూర్ణమైన సువార్తగా మారాలి అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా దాని పక్కనే ఉండడం చాలా అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక ధ్యానం తర్వాత మనం హెబ్రీ పత్రికను, ఈ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రికను మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి కారణమై ఉన్నది. ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినట్టుగా పైన రాయబడి ఉంది. కానీ కొంతమంది దేవుని సేవకులు ఏం చెప్తారంటే, ఇది ఎవరు రాశారో తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు గారి పేరైతే ఇక్కడ లెక్కించారు, రాశారు అని అంటూ ఉంటారు. అయితే ఈ పత్రికలో ఉన్నటువంటి కొన్ని వచనాలను బట్టి అపోస్తలుడైన పౌలు గారే ఈ పత్రిక రాశారు అనే సంగతి నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి పత్రికల్లో ఏవైతే కొన్ని మాటలు, వచనాలు ఉన్నాయో అయ్యే మాటలు, ఆ సందర్భాలు ఈ హెబ్రీ పత్రికలో కూడా మనకు కనపడతా ఉంటాయి. అందుచేత ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారే రాశారు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక తర్వాత ఈ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక ఎందుకు అవసరమంటే, సువార్త పరిపూర్ణమైన సువార్తగా మారాలంటే, అది మనకు సంపూర్ణమైన పరిపూర్ణమైన సువార్త మనం తెలుసుకోవాలంటే ఈ 2 పత్రికలు తప్పనిసరిగా మనం ధ్యానించాలి. ఎలాగో మీకు చెప్పి నేను ఈరోజు మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయాన్ని నుంచి చెప్పుకుంటూ వచ్చిన విషయాల్ని నేను క్లుప్తంగా మీకు ఇక్కడ ఒక నిమిషం పాటు జ్ఞాపకం చేస్తాను. 1, ప్రజలందరూ కూడా పాపులై ఉన్నారని పౌలు గారు తెలియచేశారు రోమా పత్రికలో. 2వదిగా, పాపులు తమ పాపాలని పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నాలు వారు చేశారు కానీ, బలులు అర్పణలు అర్పించారు కానీ అవి వారి యొక్క పాపాలని తీసివేయలేవు అన్న సంగతి అపోస్తలుడైన పౌలు గారు రూఢిగా తెలియచేశారు. 3వదిగా, మరి పాపులకు రక్షణ ఎలా కలుగుతుందంటే, దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన శరీరానికి శిలువ మరణానికి ఆయన అప్పగించి మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా ఈ రక్షణ మనకు కలుగుతుందని, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుందని, నమ్మిన వారందరికీ ఉచితంగా ఈ యొక్క రక్షణ అనుగ్రహించబడుతుందని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో తెలియచేశారు. ఇకపోతే అబ్రహాము గారు కూడా
అబ్రహాము గారు కూడా విశ్వాసం వల్లనే అతను రక్షించబడ్డాడు అని, నీతిమంతుడిగా తీర్చబడ్డాడని, కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితేనే మనకు రక్షణ కలుగుతుందనే విషయాన్ని తెలియచేశారు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో. ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని ప్రార్థన చేసి బాప్తీసం పొందిన తరువాత అతని పాపాలు క్షమించబడ్డాయి అనడానికి సరైనటువంటి గుర్తు అతడు దేవుని కుమారుడిగా లేక దేవుని కుమార్తెగా చేయబడ్డాడు అనడానికి సరైన గుర్తు ఏంటంటే దేవుడు తన పరిశుద్ధాత్మతో వారిని నింపుతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వరం పొందినప్పుడు మనం దేవుని కుమారుడిగాను దేవుని కుమార్తెగా మనము గుర్తించబడ్డామనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో తెలియచేశారు. అంతేకాదు, బాప్తీసం పొంది నూతన సృష్టిగా చేయబడినటువంటి మనమందరికీ అనగా క్రీస్తునందున్న మనకి ఏ శిక్షా విధి కూడా ఉండదు అని చెప్పారు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు నందున్నాను, నేను దేవుని అందున్నాను, నేను దేవుని బిడ్డనయ్యానని చెప్పి మరలా ఏమైనా పాపం కానీ చేస్తే అసలు వాళ్ళు దేవుని బిడ్డే కాదనే సంగతి రూఢిపరిచారు పౌలు గారు. ఎలా అంటే మనం దేవుని బిడ్డగా మారేది ఎప్పుడంటే ఒక 7వ అధ్యాయంలో పౌలు గారు ఒక ఉదంతాన్ని చెప్పారు. అదేంటంటే భర్త బ్రతికి ఉండగా స్త్రీ భార్య వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల ఆమె వ్యభిచారిణి అనబడుతుందని చెప్పారు. అంటే వ్యభిచారులకి ఏముంది? తీర్పు ఉంది, వాళ్ళకి శిక్ష ఉంది. కాబట్టి భర్త బతికి ఉండగా వేరొక పురుషుని చేరితే ఆమె వ్యభిచారి, కాబట్టి ఆమెకి శిక్ష తప్పనిసరిగా ఉంటుంది అని తెలియపరుస్తూ, మన మొదటి భర్త పాపమైతే మన రెండవ భర్త పరిశుద్ధత అని తెలియజేస్తూ, ఆ పరిశుద్ధత ఎవరంటే యేసుక్రీస్తే అని చెప్పారు. యేసుక్రీస్తు అనే వేరొక పురుషుణ్ణి మనం చేరాలంటే మనలో ఉన్న పాప పురుషుడు చనిపోతేనే కానీ ఈ యొక్క క్రీస్తు అనేటువంటి వేరొక పురుషుణ్ణి మనము చేరలేము అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ, నీలో ఉన్న ఆ పాపము చనిపోయినప్పుడే నువ్వు యేసుక్రీస్తును అంటుకట్టబడతావు, యేసుక్రీస్తుకి నువ్వు భార్య కాగలుగుతావు, యేసుక్రీస్తునందు ఉండగలుగుతావు అని చెప్పి, ఒకవేళ మీలో ఎవరైనా బాప్తీసం పొంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మీరు పాపం చేస్తే దాని అర్థం ఏంటంటే మీరు ఇంతకుముందు పాపులే, ఇప్పుడు కూడా మీరు పాపులే. పేరుకి ఏదో బాప్తీసం పొందారు, దేవుడి మందిరానికి వచ్చారు తప్ప నిజానికి మీ పాపాలు క్షమించబడలేదు, మీరు కడగబడలేదు, మీరు యేసుక్రీస్తులో మీరు అంటూ కట్టబడలేదు. అందుకనే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరలా పాపము చేస్తున్నారు అని పౌలు గారు కొండ బద్దలు కొట్టారు. ప్రియులారా, ఆయన చెప్తున్నది ఏంటంటే మేలైనది ఎరిగి ఉండి నేను కీడు చేయుట అని ఒక నియమము నాకు కనబడుతుంది అని చెప్పేటప్పుడు ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రము మేలైందే కానీ నా యందు ఏమున్నది? పాపమున్నది. నేను పాపానికి అమ్ముడైపోయి ఉన్నాను, కాబట్టి ఇకను పాపము చేయనది నేను కాదు, నా యందున్న పాపమే అన్నాడు. దాని అర్థం ఏంటంటే నీలో పాపం అనేది ఉంది కాబట్టి నువ్వు పాపం చేసావు. అదే నీలో ఉన్న పాపం చచ్చిపోయి ఉండుంటే అది లేదు కాబట్టి, అనగా పాపము లేదు కాబట్టి ఇక నువ్వు పాపము చేయవు. మరి ఇంతకుముందు నువ్వు బాప్తీసం పొందినప్పుడు పాపం సావలేదా అంటే సావలేదని దాని అర్థం. కనుక ప్రియులారా, యేసుని నమ్మినప్పుడు బాప్తీసం పొందినప్పుడు ఖచ్చితంగా మనలో పాపం అనే స్వభావము, దాని మీద ఉన్న ఆశలు, దాని మీద ఉన్న ఉద్దేశాలు, కోరికలు పూర్తిగా చచ్చిపోయిన నాడే మనము క్రీస్తులో అంటు కట్టబడతాం, క్రీస్తునందు ఉంటాం. అప్పుడే మనకి ఏ శిక్ష విధి ఉండదని పౌలు గారు తెలియచేశారు. అయితే లోకంలో అందరూ అలా ఉండరు కదా. చాలామంది పాపులుగా మిగిలిపోయినా చాలామంది పాపం విషయంలో చచ్చిపోయి యేసుక్రీస్తులో వాళ్ళు అంటు కట్టబడి క్రీస్తునందు వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఏ శిక్షా విధి ఉండదు అనే విషయాన్ని పౌలు గారు తేటతెల్లం చేశారు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉన్నారో,
ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడుతూ వచ్చారో వారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు అని, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని పౌలు గారు తెలియచేస్తూ, వారు ఇక మీదట ఏమి చేయాలి అని అంటే, వారు ఇక మీదట ఏం చేయాలంటే తమ శరీరాల్ని దేవునికి పరిశుద్ధమైనటువంటి యాగముగా, బలిగా వాళ్ళు అర్పించుకోవాలి అనే విషయాన్ని 12వ అధ్యాయంలోంచి చెప్పాడు. అంటే ఇక మీదట మీరు ఎలాగా జీవించాలి, యేసయ్యను నమ్మారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధపరచబడ్డారు, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఇక మీదట మీరు ఎలా జీవించాలి అంటే మీ శరీరాన్ని దేవునికి ఒక బలిగా, ఒక అర్పణగా, ఒక కానుకలాగా దేవునికి అర్పించేసుకోండి అన్నాడు. ఆ తరువాత మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి, ఎవరిని కూడా ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరూ నావాడే, అందరూ నా ఇంటి వాళ్ళని చేర్చుకోవాలి, ఎవరు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్తూ ఇక మీదట ఎలా జీవించాలో 12వ అధ్యాయం నుంచి పౌలు గారు తెలియజేస్తూ వచ్చారు. ప్రియులారా, అలాగూ తెలియజేస్తూ లోకంలో బలహీనమైన విశ్వాసులు ఉంటారు, బలమైన విశ్వాసులు కూడా ఉంటారు, అల్ప విశ్వాసులు ఉంటారు. కనుక విశ్వాసంలో బలహీనులైన వారిని చేర్చుకోండి. వాళ్ళు ఇది తినొచ్చు, ఇది తినకూడదు అంటారు, అంటే కాయగూరలే తినొచ్చు, మాంసం తినకూడదు అంటారు, వాళ్ళు బలహీనమైన విశ్వాసులు. కాబట్టి వారిని కూడా మీరు చేర్చుకోవాలి, మాంసం తిన్నవాడిని కూడా చేర్చుకోవాలి. అలాగ అందరినీ చేర్చుకుని అందరూ ఐక్యంగా ఉండాలి తప్ప మీరు భేదాలు పెట్టుకోకూడదు అని ఆయన తెలియచేస్తూ వచ్చారు. అలాగే కొంతమంది ఒకరోజు మంచి రోజు, ఒకరోజు చెడ్డ రోజు అని నమ్ముతూ ఉంటారు. మంచి రోజు అని నమ్మిన వాడిని చేర్చుకో, చెడ్డ రోజు అని నమ్మేవాడిని కూడా చేర్చుకో. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన విశ్వాసంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు చేర్చుకోకపోతే, తునీకరిస్తే, వాళ్ళు మీరు ద్వేషిస్తే వారు మిమ్మల్ని వదిలిపెట్టి సహవాసానికి వాళ్ళు దూరం అయిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళని చేర్చుకోవాలి తప్ప వాళ్ళు మీరు ద్వేషించకూడదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు నొక్కి చెప్పారు. ప్రియులారా, అర్థమైందా? మన లోకంలో చాలామందికి కులాలు ఉన్నాయి. ఏమన్నాయి? కులాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవడైనా కులం గురించి మాట్లాడుతున్నాడంటే వాడు పెద్ద సైతాను. ఏంటి? వాడు పెద్ద సైతాను. వాళ్ళు పెద్ద సైతానులు. కాబట్టే కులము యొక్క ప్రస్తావన దేవుని సంఘంలో సహవాసంలోనికి తీసుకొచ్చి ప్రజల మధ్యన, సంఘముల విశ్వాసుల మధ్యన వాళ్ళు వ్యత్యాసాన్ని కలుగు చేస్తూ వాళ్ళు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కనుక వారు క్రీస్తు సంబంధులు కాదు. పౌలు గారు చివరిలో ఆయన ఏం చెప్తాడంటే, ఈ బోధకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కనిపెట్టి వారిలో నుండి మీరు వేరైపోండి అని కూడా 16వ అధ్యాయంలో ఆయన చెప్తారు. ఈ రీతిగా రక్షణ పొందిన వారు ఏం చేయాలో తెలియపరిచినటువంటి పౌలు గారు ఈ రోమీయులకు రాసినటువంటి పత్రికలో రెండు విషయాలని చెప్పారు. అందులో ఒక సరైన విషయాలు, యేసయ్యను గూర్చినటువంటి విషయాలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో యేసయ్యను గూర్చినటువంటి విషయాల్లో 2 విషయాలను ఆయన క్లియర్గా చెప్పారు. ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయాన్ని, రెండవది లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, అనగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైపోయిన దేవుని గొర్రెపిల్లగా ఆయన చూపించాడు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తుకున్న పాత్ర, అసలు యేసుక్రీస్తుని గురించి మనం ఏమి అర్థం చేసుకోవాలో, సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం ఎలాగా కలిగి ఉండాలో తెలియటానికి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అనేకమైన విషయాలను ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక తర్వాత హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రిక ఉంటే మరింత బాగుంటుంది అని మన యూట్యూబ్ ఛానల్లో, అనగా మన పలుకబడిన వాక్యము అనే ఈ ఛానల్లో ఈ 2వ బుక్గా మనము ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు కొంతవరకు మనం ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. మనం గుర్తించవలసినవి, మనమే కాదు అందరూ గుర్తించవలసిన విషయాలు ఉన్నాయి. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను
ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదువుకోవాలి. చదువుకున్నటువంటి మొదటి అధ్యాయంలో మనం కొన్ని విషయాలను గుర్తించవలసిన అవసరత ఉంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. మొదటి వచనంలో ఏముందండి? యేసు ప్రభువారు ఎవరంట? దేవుని కుమారుడు అనే విషయాన్ని ప్రారంభంలోనే అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అంటే, యేసు ప్రభువారు దేవుడు అని కొండ బద్దలు కొడుతున్నాడు పౌలు గారు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. పులికి పుట్టిన పిల్ల ఏమవుతుంది? పులి పిల్ల పులి అవుతుంది. నక్కకు పుట్టిన పిల్ల ఏమవుతుంది? నక్క అవుతుంది. ప్రియులారా, మనిషికి పుట్టినవాడు మనిషి అవుతున్నాడు. మరి దేవునికి పుట్టినవాడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఈ విషయాన్ని క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ. చూడండి, యేసు ప్రభు వారు దేవుని కుమారుడైన దేవుడు. ఎవరండి? యేసు ప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడైన దేవుడు. అంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తుకి తండ్రి కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రియే అసలైన సిసలైన దేవుడు. అసలైన సిసలైన దేవుడు. ఈ దేవుడు ఎక్కడుంటాడు? వాక్యంలో రాయబడింది. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదవగలిగితే ఆయనంట ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఉంటాడు. అక్కడ ఆయన మాత్రమే ఉంటాడట. అంతేకాదు, దేవుడు అదృశ్యుడు అని వాక్యం చెప్తుంది కొలసీ పత్రికలో. దేవుడు ఎవరండి? అదృశ్యుడు. అంటే మన దృశ్యమైన నేత్రాలకి ఆయన కనిపించడు. మనకు ఆయన కనిపించడు, మనం ఆయన చూడలేము, ఆయన దగ్గరికి మనం ప్రవేశించలేము. కాబట్టి ప్రియులారా, మనం చూడగలుగుతున్నది, మనము చేరగలుగుతున్నది, మనం ఆయన మాట్లాడితే వినగలుగుతున్న స్వరం ఎవరిదంటే ఆ సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాడే, అందరికీ తండ్రి అయిన దేవుడు అని చెప్పబడిందే. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే అక్కడ ఇలాగా ఉంటుంది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు. చూసారా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఈ దేవుడు, ఈ తండ్రి అయిన దేవుడు నీకు మాత్రమే తండ్రి కాదు, సృష్టి అంతట్లో ఉన్న అందరికీ తండ్రి. అలాగే యేసు క్రీస్తు వారికి కూడా ఆయన తండ్రియే. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ఎవరు అంటే, యేసు దేవుని కుమారుడైన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తున్నాడు. యేసు దేవుని కుమారుడని పౌలు గారు మాత్రమే చెప్పారా? ఇంకెవరు చెప్పారు అని అంటే, యేసు దేవుని కుమారుడైన సంగతి దేవాతి దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని
ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. విన్నారు కదా, దేవాతి దేవుడు, సృష్టికర్త, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారిని గురించి. యేసు ప్రభు వారు బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను చేత బాప్తీసం పొంది యోర్దాను యొక్క నదిలో నుంచి ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగివచ్చుట, మరియు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి దిగిరావటము మనం చూస్తాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు స్వయంగా యేసుక్రీస్తుని గురించి ఆయన నా ప్రియ కుమారుడు, నా కుమారుడు అని ఆయన చెప్పారు. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనము ఇప్పుడు వరకు కొత్త నిబంధనలో చూసాము దేవుడే యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి మాటను. కానీ ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, ఆయన పలికిన మాట అక్కడ రాయబడింది. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. అర్థమైంది కదండి, ఇది దేవుడు చెప్తున్నాడు. నేడు నేను నిన్ను కనియున్నాను అనేటువంటి మాట దేవుడే చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాట కోట్ చేశాడు. ఆయన చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, యాలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. మీకు అర్థమైందా? దేవుని సృష్టి అంతట్లో ముఖ్యమైన వ్యక్తులు, గుర్తించగలిగిన వ్యక్తులు ఎవరున్నారంటే, ఒకటి మానవుడు, రెండవది దేవుని దూతలు లేక దేవదూతలు. వీళ్ళల్లో ఎప్పుడైనా దేవుడు నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అని ఎవరితో అయినా చెప్పాడా? మనుషుల్ని దేవుడు కన్నాడా? మనుషుల్ని దేవుడు చేశాడా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా నేల నుండి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. అంటే మనుషులను దేవుడు ఏం చేశాడు? మట్టితో సృష్టించాడు, మట్టితో మానవులను సృష్టించాడు. కాబట్టి మానవులను దేవుడు కనలేదు. కాబట్టి మానవుల గురించి నీవు నా కుమారుడవు అని ఆయన పలకలేదు. కీర్తన గ్రంథంలో మనం చదివినటువంటి ఆ ప్రవచనము మనుషులను గూర్చి పలికిన ప్రవచనము కాదు. అయితే మనుషులందరూ ఆయన చేతులతో చేయబడిన వాళ్ళే అని ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆ మొదటి మానవుడు ఆదాము నుండే ఇప్పుడున్నటువంటి ఈ జనాంగాలన్నీ కూడా వచ్చాయనే సంగతి బైబిల్ రూఢీపరుస్తుంది. కనుక మనుషుల్లో ఎవడో కూడా దేవుని కుమారుడు కాదు, అనగా దేవునికి పుట్టినవాడు కాదు, దేవుడు కనినవాడు కాదు. మరి మానవులు దేవుని కుమారులు కాకపోతే, దేవుడు కనిన కుమారులు కాకపోతే, అంటే మనము దేవుని కుమారులమే, కానీ దేవుడు కన్నా కుమారులము కాదు, దేవుడు సృష్టించిన కుమారులు మనం. మరి అయితే దేవదూతలని దేవుడు కన్నాడా? దేవదూతల్లో ఎవరినైనా కన్నాడా అనే విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఆయనే చెప్పేస్తున్నాడు అక్కడ. ఏమని? ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. ప్రశ్న, ఎవనితోనైనా చెప్పాడా? కనీసం ఎప్పుడైనా చెప్పాడా? ప్రశ్న. ఆయన ఎవరితోనూ చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. కానీ దేవదూతల గురించి ఆయన ఏమంటున్నాడంట? 7వ వచనం చూడండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ చూసారా, దూతల గురించి ఏం చెప్తున్నాడంట ఆయన? దూతల్ని
మీరు సేవకులు, మీరు వాయువులు, మీరు ఆత్మలు అని చెప్పాడంట దూతలతో. అంతేగాని కుమారుడితో అయితే మాత్రం, తన కుమారుని గూర్చి అయితే మాత్రం ఏం చెప్తున్నాడు ఆయన? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని చెప్తున్నాడు. కుమారుని గురించి అయితే ఈయన నా కుమారుడు అని చెప్తున్నాడు, కానీ దేవదూతల గురించి చెప్పట్లేదు. మరి దేవదూతలు ఎవరు అని అంటే, దేవదూతలు అంట మానవులమైన మనకు వాళ్ళు పరిచారకులై ఉన్నారట. చూడండి అక్కడ 13వ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా ప్రశ్న. దేవదూతలతో ఎప్పుడైనా చెప్పాడా నువ్వు నా కుడి పార్శ్వాన్ని కూర్చో అని? ఎప్పుడు చెప్పలేదు. మరి ఎవరి గురించి చెప్పాడు ఆయన? తన కుమారుడు గురించి చెప్పాడు. కానీ మరి దేవదూతల గురించి ఏమన్నాడంట? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, అంటే మనకు పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలు ఎవరంట? సేవకులు. దేవదూతలు ఎవరండి? సేవకులు. ఎవరికి? ఆయన మనకు అనుగ్రహించే రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబోతున్న మనకి వాళ్ళు సేవకులు. ప్రియులారా, అర్థమైందా? అంతేగాని దేవదూతలు దేవుడి కన్నా కుమారులు కాదు, మానవుడు కూడా దేవుని కుమారులు కాదు. దేవదూతలు మనకు సేవకులనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు అక్కడికి దేవదూత వచ్చి అతను విడిపిస్తూ ఉన్నారు. చూడండి, అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి చూసారు ఇక్కడ ప్రజలతో చెప్పుడని వారితో నేను. ఆ విధంగా వారు దేవుని సేవకులు దేవుని పిల్లలైనటువంటి మనకి వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళు వచ్చి చెరసాల్లో ఉన్న వాళ్ళు విడిపించారన్నమాట. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఎందుకు వచ్చారు దేవదూతలు యాకోబు దగ్గరికి? యాకోబుకి దారి చూపించటానికి, యాకోబుకి అవసరమైతే పరిచర్య చేయటానికి దేవదూతలు వచ్చారు. కాబట్టి దేవదూతలు ఎవరు అంటే వాళ్ళు పరిచారకులు తప్ప వారు దేవుడు కన్నటువంటి కుమారులు కాదు. మరి దేవుడు కన్న కుమారుడు ఒకడు ఉన్నాడంట, అందుకని ఆయన అద్వితీయుడు. దేవునికి ఒకే ఒక కుమారుడు పుట్టాడు, అందుకని ఆయన అద్వితీయుడు అయ్యాడు. ద్వితీయుడు లేడు. దేవునికి ద్వితీయ కుమారులు లేరు, అంటే రెండవ కుమారులు లేడు, రెండవ సంతానము లేదు దేవునికి. అంటే దేవుడు ఇంకొక బిడ్డను కనలేదు, ఆయన ఒకే ఒక బిడ్డను కన్నాడు. ఆ కన్న బిడ్డ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతి అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోనే తెలియచేస్తూ, యేసు ప్రభు వారు దేవుని కుమారుడైన దేవుడు అనే సత్యాన్ని ఆయన మనకి తెలియపరచాలని ఆయన ఇక్కడ భావిస్తూ ఉన్నాడు. అందుకని మనం అందరం అర్థం చేసుకోవాలి, యేసు ఎవరండి? యేసు ఎవరు? దేవుని కుమారుడైన దేవుడు అనే విషయం మీ హృదయాల్లో భద్రం చేసుకోండి, మీ మనసుల్లో రాసేసుకోండి, అది చెరిగిపోకుండా ముద్రించేసుకోండి. యేసు దేవుని కుమారుడు, అంతేకాదు యేసు దేవుని కుమారుడైన దేవుడు. యేసు దేవుడు, దేవుడే యేసు అనే సంగతి మీరు ఇక్కడ గ్రహించవలసిన అవసరత ఉంది. చూడండి, యేసు ప్రభువారు కూడా ఆయన చెప్పుకున్నాడు. ఒకటి దేవుడు చెప్పాడు, దేవుని కుమారుడు యేసే నా కుమారుడని. 2 అపోస్తలులు కూడా యేసు దేవుని కుమారుడు అని చెప్పారు. మరి యేసు ఏం చేశాడు? యేసు ప్రభు కూడా నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన
చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. చాలండి. యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను దేవుని కుమారుణ్ణే, నువ్వు అన్నట్టే సర్వశక్తుడైన దేవుని కుడిపార్శ్వాన్ని నేను కూర్చుంటాను. మరి ఎవరైనా సర్వశక్తుడైన దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చోగలరా? ఆ అధికారము ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? కుమారుడికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడైన కుమారుడు అనే విషయము పౌలు గారు ఈ మొదటి అధ్యాయంలో చెప్పదలిశారు. ఆయన రెండో విషయం చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనంలో ఉంది. ఏమిటంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇది రెండో విషయం. ఏంటంటే, యేసుక్రీస్తు సర్వాధికారి. యేసు ప్రభువారు ఎవరంట? యేసు దేవుడు కుమారుడు మాత్రమే కాదు, యేసు దేవుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా సమస్తం మీద అధికారము ఉన్నది. సమస్తం మీద ఆయన వారసునిగా చేసాడంటే దేవుడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ఒక మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. అర్థమైందండి? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి సమస్తము అప్పగించేశాడంట. సృష్టి అంతటిని అప్పగించేశాడంట. అంటే ఇప్పుడు సృష్టి అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉంది అంటే, ఎవరి అధికారం కింద ఉందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే దేవుడి చేతి కింద ఉన్నది అని పౌలు గారు ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు. యేసే చెప్పారు ఈ మాట. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చదువుకొని 35వ వచనంలో చెప్పిన మాట యేసే చెప్తున్నారు. ఈ మాట తండ్రి కుమారుడికి సమస్తము అప్పగించాడు అనే విషయం. అంతేకాదు, చూడండి 5వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. యేసు చెప్తున్నారు ఈ మాట. కుమారునైన నాకు సర్వాధికారాన్ని తండ్రి నాకు అప్పగించేశాడు అనే విషయాన్ని యేసయ్య చెప్తున్నాడు. ప్రియులారా, యేసు దేవుని కుమారుడు కాబట్టి, ఆయనే సమస్తమునకు వారసుడు కాబట్టి ఆ అధికారం కూడా ఆయనకే ఇచ్చేసాడు దేవుడు. వారసుడు, అధికారం అన్నమాట. చూడండి, అక్కడ రాయబడిన కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. చూసారా? దేవుడు అంట క్రీస్తు పాదముల కింద సమస్తము పెట్టాడట. ఆయన పాదాల కింద. ఎవరి పాదాల కింద? యేసుక్రీస్తు పాదాల కింద ఉంచేశాడు. ఎందుకని? యేసు దేవుని కుమారుడు కాబట్టి. కనుక సమస్తానికి వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని పౌలు గారు చెప్తున్నారు. ఒకటి, యేసు దేవుని కుమారుడు. 2, యేసు దేవుడైన కుమారుడు. 3, సమస్తానికి ఆయనే వారసుడు. అంటే సమస్తానికి ఆయనే అధికారి, ఆయనే అధిపతి.
ఆయనే యజమానుడు అనే విషయాన్ని పౌలు గారు ఈ మొదటి అధ్యాయంలోనే యేసుని గూర్చి చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్పాడు? ఆయన దేవుని కుమారుడు అన్నాడు సింపుల్గా. తర్వాత ఆయన మన పాపాల కోసం పరిహారం అయ్యాడు అనగా లోక పాపాలు మోసుకునే దేవుని గొర్రెపిల్ల ఆయనే అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణమైన విషయాన్ని ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఇది మరి మనం చక్కగా విని చదువుకుని యేసుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. చూడండి, మొదటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఇంకొక విషయం ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ మాట ప్రపంచములను నిర్మించాను అంటే ఆ యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ఎవరంటండి? యేసే సృష్టికర్త. మనల్ని సృష్టించింది ఆయనే, ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించింది ఆయనే. యూదులు యేసుక్రీస్తును దేవుని కుమారుడు అన్నందుకు రెచ్చిపోయి, మనిషివైన నీవు దేవుని కుమారుడు ఎలా అవుతావు అని చెప్పి ఆయన సిలువ వేసి చంపారు. వాళ్ళకి తెలియలేదు యేసు ఎవరో. కాబట్టి యూదులు కాని ప్రతి ఒక్కరికి యేసు ఎవరో క్లారిటీ ఇస్తున్నాడు పౌలు గారు. తన సువార్తలో చెప్తున్నాడు. రేపొద్దున్న ఎవరైనా సరే యేసయ్యని గురించి ఏం తెలుసుకోవాలో అవన్నీ చెప్పేస్తున్నాడు పౌలు గారు. నేను కూడా యూట్యూబ్లో ఈ వాక్యాలన్నీ వీడియోలు తీసి ఇవన్నీ ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నామంటే ఇవేదో కాలక్షేపానికి చేసుకున్నాయి కాదు. 2 పాటలు 4 ప్రార్థనలు చేసి ఆ తర్వాత ప్రసంగం చేస్తే అది అందరికి అర్థం కాకపోవచ్చు. 2 పాటలు వింటారు, 4 ప్రార్థనలు వింటారు, ఆ తర్వాత వాక్యము ఏం చెప్పారో తెలియదు. అంతవరకు సహనం ఉండదు. కనుక అవి ఏవీ లేకుండా కేవలం ఒక పర్టిక్యులర్గా వాక్యాన్ని మనం ప్రజలకు అందిస్తూ ఉన్నాం. దేవుని రాకడ ఆలస్యం అయితే, ఒకవేళ నేనున్నా లేకపోయినా ఈ ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాలన్నీ మీరు చూసి అసలు ఏం చెప్పారు పాస్టర్ గారు ఆ రోజు మనకి అని మీరు వెళ్ళి ఆ వీడియోలు కానీ మీరు చర్చ చేస్తే మీకు గొప్ప విషయాలు బయలుపడతాయి. పౌలు గారు అలాగే కదా చేశారు. పౌలు గారు ఇప్పుడు ఉన్నారా? లేరు. కానీ ఆయన రాసిన పత్రికలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చెప్పారో లోకానికి ఏం తెలియచేశారు ఆ పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి సత్యాన్ని నేను మీ అందరికీ వెల్లడవ్వాలని ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో యూట్యూబ్ కూడా ఈ వీడియోలు డబ్బింగ్ చేస్తుందని మెయిల్ పెట్టింది యూట్యూబ్. ఒకవేళ మన వీడియో కూడా డబ్బింగ్ చేస్తే ఇంగ్లీష్లో చేసినా, హిందీలో చేసినా, ఉర్దూలో చేసినా, ఏ భాషలో కాలా తర్జుమా చేసిందనుకోండి, ఈ వీడియో ఆ భాష వాళ్ళు కూడా వెళ్తుంది. అది ఎలా తర్జుమా చేయాలో మనకు తెలియదు కదా. మనకి ఈ భాష తప్ప ఇంకో భాష మనకు సరిగా వచ్చి ఆడతాం. ఇంగ్లీషు మరో భాష, మనకి ఇంగ్లీష్ ఏదో 4 పీసులు మాట్లాడతామేమో కానీ పూర్తిగా మనకి ధారాళంగా మాట్లాడలేము కదా. కాబట్టి యూట్యూబే డబ్బింగ్ చేసి ఈ వీడియోల్ని పంపిస్తే లోకానికి అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అని అంటే యేసుక్రీస్తు సృష్టికర్త అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. ఓ యూదులారా, ఓ హీబ్రూలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు మీరు ఆయన సిలువ వేసి చంపారు, కానీ ఆయన నిజంగానే దేవుని కుమారుడు అనే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే యాకోబు పెడుతున్నాడు, అందరికీ తెలియజేస్తున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. యాలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును
చూడండి, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారాను, యేసుక్రీస్తును బట్టి సృజింపబడిను. అర్థమైందండి? యేసుక్రీస్తు అంట దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఇప్పుడు మన కంటికి కనిపించే ఈ సృష్టి కానీ, కంటికి కనబడినటువంటి ఇతర లోకాలు, ఇతర ప్రపంచాల్లో ఉన్న సృష్టి కానీ, అక్కడ ఇక్కడ ఉండేటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కానీ, వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త ఎవరంట? యేసుక్రీస్తు. పౌలు గారు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు హెబ్రీలకు, యేసు సృష్టికర్త అనే విషయాన్ని. కాబట్టి యేసు ఎవరు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే కాక ఆయన మన సృష్టికర్త. యేసు మన సృష్టికర్త. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారసుడు కదా. దేవుడు తన కుమారుని సమస్తానికి వారసుని చేశాడు కదా. కనుక లోకంలో కానీ ఇతర లోకాల్లోనే కానీ ప్రధానులు అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ శిరస్సు నాయకుడు, యజమానుడు, అధికారి ఎవరంట? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగాలి. చూడండి, కొరింథీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. ఆయన మూలమునను అంటే యేసుక్రీస్తు మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి, చూడండి, ఆయన నుండి అంటే తండ్రి అయిన దేవుడి నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము అంటే ఆ తండ్రి అయిన దేవుని నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చూసారా, ఆ క్రీస్తు ద్వారా, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఒకటి తండ్రి అయిన దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా కలగాయి. అంటే తండ్రి అయిన దేవుడేమో కుమారుణ్ణి సృష్టి చేయమని ఆదేశించాడు, యేసుక్రీస్తు ఏమో సృష్టి అంతటిని చేశాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుని ప్రమేయము ఉన్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రమేయము ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు సృష్టికర్త అనే విషయాన్ని అపోస్తులు తేటతెల్లంగా లోకానికి తెలియచేశారు. కనుక యేసు సృష్టికర్త అని మనము అర్థం చేసుకోవాలి. ఒకటి, యేసు దేవుని కుమారుడు. 2, దేవుడైన కుమారుడు. 3వది, ఆయన సమస్తానికి వారసుడు, అధికారి. 4, ఆయన సృష్టికర్త అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. యేసుక్రీస్తు అంట. యేసుక్రీస్తు ఎవరో ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు అంట దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు దేవుని పోలికై ఉన్నాడు అంట. యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంట? యేసు ప్రభు వారి యొక్క ప్రతిబింబం. యేసు ప్రభు వారు ఎవరో దేవుని యొక్క ప్రతిబింబం, అంటే ప్రతిరూపం. దేవుడు ఎలా ఉంటాడో ఆయన రూపం ఏంటో ఆ రూపము ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. అందుకని ఒక మాట ఆయన చెప్పారు చూడండి, అక్కడ
కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అనేటువంటి మాట. అంటే అదృశ్యుడైన దేవుణ్ణి ఎవరో చూడలేదు కదా, దేవుడు అదృశ్యుడు, మనం చూడలేం కదా, దేవుణ్ణి ఎవడును ఎప్పుడును చూడలేదు కదా. మరి ఆయన ఎలా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడో ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలోనే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అది చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ఎవరంట? అదృశ్య దేవుని యొక్క స్వరూపం, అనగా ఆయన యొక్క ప్రతిబింబం అని చెప్తున్నాడు. ఆ వచనంలోనే పౌలు గారు ఏమంటున్నాడంటే ఆయన మహిమ యొక్క తేజస్సును చూడండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అన్నాడు. మూర్తిమంతం అంటే ఆయన లక్షణాలు ఏంటో అవన్నీ యేసుక్రీస్తులోనే ఉన్నాయంట. దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. దేవుని కుమారుల్లో దేవుని యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయంట. చూడండి, యోహాను సువార్త 14:9. యేసు పిలుపు అంటే యేసు ప్రభువారి శిష్యుల్లో ఒక ఆయన పిలుపు గారు ఒకటే అడిగారు, ప్రభువా బోధకుడా తండ్రిని మాకు కనపరచు, అంటే తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అని అడిగాడు పిలుపు గారు. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, పిలుపు యేసు పిలుపు నేనెంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? అంటే తండ్రి ఎలాగుంటాడో నేను అలాగే ఉన్నాను, నన్ను చూస్తే ఇంకా తండ్రిని చూడక్కర్లే, ఇక ఏమి తేడా లేదు. ఆయన ప్రతిరూపాన్ని నేను, ఆయన ప్రతిబింబం, దేవుని యొక్క తేజస్సు, మహిమ యొక్క తేజస్సు, మూర్తిమంతం నేనే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసు కూడా చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబము, ఆయన యొక్క తత్వం యొక్క తత్వం యొక్క అంటే తన యొక్క స్వభావం అన్నమాట. దేవుని యొక్క స్వభావం ఏదో యేసు స్వభావం అది. దేవునికి స్తోత్రం కలుగాలి. యేసు జాలిపడ్డాడు, యేసు వారు కోపపడ్డారు కూడా కదా. అంటే దేవునిలో ప్రేమ ఉన్నది, దేవునిలో కోపం కూడా ఉన్నది, గుర్తుంచుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, చూసారా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అంటే దేవుని రూపము ఎవరిలో ఉంది? దేవుడు ఎలా ఉంటాడో యేసుక్రీస్తు కూడా అలాగే ఉన్నాడు. ఆయన కుమారుడు కాబట్టి ఆయన రూపము, ఆయన యొక్క పోలికలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి అనే విషయము వాక్యము తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూసారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడంట. ఎవరు? యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. యేసయ్య ఎలా ఉంటాడంటే దేవుని యొక్క స్వరూపం, ఆయన ప్రతిబింబం ఆయనే అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మూర్తి మంతమునై ఉండి అది 6వదిగా సమస్తమును నిర్వహించేవాడు యేసుక్రీస్తేనంట. ఈ లోకములో ఏదైనా సరే ఉంది అంటే అన్నిటినీ జరిగిస్తున్నది, నిర్వహిస్తున్నది, పరిపాలిస్తున్నది ఎవరంటే యేసుక్రీస్తు. అన్నిటినీ నిర్వహించేవాడు ఆయనంట. ఇంకా కింద చదివితే పాపముల విషయములో శుద్ధీకరణము అంటే ఇప్పుడు అర్థమవుతుందా? పాపముల విషయంలో శుద్ధీకరణ ఎవరు చేశారు? యేసుక్రీస్తే కదా.
అంటే ఇంతవరకు ఎవరి గురించి చెప్తున్నారు పౌలు గారు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు దేవుడై ఉండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి, యేసుక్రీస్తు సమస్తానికి వారసుడు అధికారి అయి ఉండి, యేసుక్రీస్తు సృష్టికర్త అయి ఉండి, యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు దేవుని యొక్క తత్వం కలిగిన వాడై ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయనే మన అందరి కొరకు పాపముల నిమిత్తమే శుద్ధీకరణము ప్రాయశ్చిత్తం ఆయనే చేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద మనం చదివినట్లయితే 4వ వచనంలో ఆయన దేవుని దూతల కంటే, చదవండి, ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అండి యేసుక్రీస్తు వారు? దేవుని కుమారుడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణమైన అవగాహన తెలియచేస్తూ వచ్చేసాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? సర్వోన్నతుడైన. ఎవరండి? సర్వోన్నతుడు అంటే ఉన్నతమైన లోకం కంటే ఆ పైన ఉన్నటువంటి సర్వోన్నతమైన స్థలములో ఆయన ఉన్నాడు. అక్కడికి ఎవరు వెళ్ళగలరు? ఎవరు వెళ్ళలేరు. మరి ఎవరు వెళ్ళారు అక్కడికి? తన కుమారుడైన యేసుక్రీస్తు వెళ్ళి ఆయన కుడిపక్కనే కూర్చొని ఉన్నాడట. కూర్చుని ఏం చేస్తున్నాడో తెలుసా? పౌలు గారు తెలియజేస్తున్నాడు. తన ప్రజలైన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం విషయంలో మృతి పొంది నీతి విషయంలో జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మన అవసరాల కొరకు, మన అక్కర్ల కోసం దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు ఆ అవసరాలు తీర్చడానికి, ఆ అక్కర్లు తీర్చడానికి, ఆపదలో మనము ఆదుకొనబడడానికి కావలసిన కృపలన్నీ ఆ దేవుని దగ్గర నుంచి మన మీద కుమ్మరించబడేటట్లుగా మన కోసం తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని మనకు భయం లేదు. ఏంటండి? మనకు భయం లేదు. ఏమి సంభవించినానో మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏది జరిగినను ఆయన చిత్తమే. శిష్యులు దోణి మీద వెళ్తూ ఉన్నారు. సముద్రము పొంగుతుంది, అలలు ఎగసపడతా ఉన్నాయి, నీళ్ళు వచ్చి దోణిలో పడతా ఉన్నాయి. శిష్యులు భయపడిపోయారు. యేసయ్య ఆ దోణి అమరం మీద తలవాల్చుకుని ఆయన పడుకుని నిద్రపోతున్నాడంట. వాళ్ళ కంగారు పడి భయపడి యేసయ్యని లేపి, బోధకుడా మేము మునిగిపోవచ్చునని నీకు చింత లేదా అన్నారు. అప్పుడు యేసయ్య లేచి అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆయన సముద్రమును గాలిని గద్దించగానే అవి మిక్కిలి నిమ్మలమాయెను అన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా ఒక తుఫాన్ లాంటి పరిస్థితులు మనలను ముంచేసే పరిస్థితులు ఒకవేళ ఎక్కడైనా వస్తే మనం అంత కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మన గురించి విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు? మన గురించి మనమే విజ్ఞాపన చేసుకోకపోవచ్చేమో కానీ మన గురించి యేసయ్య దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్య సర్వాధికారియే కానీ ఎప్పుడు తన ఇష్టం చొప్పునట్టు చేయడు. నీకు అర్థమైందా? యేసు సర్వాధికారి అయ్యాడు. ఎందుకని? అందరూ తండ్రిని కుమారుని గణపరచవాలనని దేవుడు ఏం చేశాడంట? తీర్పు తీర్చే సర్వాధికారాన్ని కుమారుడికి ఇచ్చాడంట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి. మరి నేను సర్వాధికారిని అయిపోయాను, సమస్తానికి వారసుని అయిపోయాను అని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడు తన సొంత పెత్తనం చేయలేదు. మరేం చేశాడు? తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రి చిత్తం చొప్పునే చేస్తాడు ఏది కూడా. చూసారా? తండ్రి చిత్తమైతేనే ఏదైనా చేస్తాడు, తన సొంతంగా ఏమీ చేయడు. తండ్రి ఏది ఆదేశిస్తే అదే చేస్తాడు. అంత విధేయుడు. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా మన తల్లిదండ్రులకి విధేయులమై ఉండాలి. మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన దేవుని సేవకులు కూడా మనము విధేయులుగా ఉండాలి. ఎలా? యేసుక్రీస్తుని బట్టి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
8వ వచనంలో ఆ మధ్యలో ఉన్న వచనం చూడండి. దేవుడైన తన కుమారుని గురించి చెప్తున్న ప్రవచనం ఇది. భక్తుడైన దావీదు ప్రవచించిన ఈ ప్రవచనం ఇక్కడ ఎలాగ ఉంది. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఈ లోకంలో ఎంతోమంది సింహాసనాలను అధిష్ఠించారు. ఎంతోమంది ప్రధానులు వచ్చారు, ఎంతోమంది అధికారులు వచ్చారు. వాళ్ళ అధికారాలు కొంతకాలమే, పరిమితమైన కాలం. కానీ యేసుక్రీస్తు యొక్క సింహాసనము నిరంతరము ఉంటుంది. హల్లెలూయా. నిరంతరమైన రాజు యేసుక్రీస్తు, నిరంతరము రాజు. ఆయన నువ్వు నమ్మినా రాజే యేసు ప్రభువారు, నువ్వు నమ్మకపోయినా ఆయన రాజే. ఆయన నిరంతరము రాజు. నీకు మాత్రమే కాదు, సర్వ సృష్టికి ఆయన రాజు. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనము తొలగిపోయేది కాదు అనే విషయాన్ని ఇక్కడ దృఢీపరుస్తూ ఉన్నాడు. ఇక 10వ వచనంలో కూడా మనం చదివితే యేసు ప్రభువును గురించిన ప్రవచనం ఇలా ఉంది. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. చూడండి, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అనే ప్రవచనం ఉంది కదా. ఈ ప్రవచనము ప్రభువా అనేటువంటి ఆ పదము, నీవు ఆదియందు భూమికి పునాది వేసావని ఈ మాట ఎవరికి చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు గురించి, యేసుని గురించి చెప్పబడుతుంది. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు చెప్పండి? అపోస్తుడైనటువంటి పేతురు గారు చెప్తారు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూసారా? యేసుక్రీస్తు అంట అందరికీ ప్రభువు. అందరికీ అంటే మనుషులకు కానీ, దేవదూతలకు కానీ, దేవుడు సృష్టించిన ప్రతి సృష్టికి యేసుక్రీస్తే ప్రభువు. యేసే సృష్టికర్త, ఆయనే ప్రభువు. ఇంకా ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? లేరు. ఇంకో ప్రభు ఎవరైనా అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే పైన ఇంకెవరైనా ప్రభు ఉన్నారంటే ఆయన తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరు లేరు. కనుక యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడేమో, ఆయనే అందరికీ దేవుడు, ఆయనే అందరికీ ప్రభు అయితే యేసుక్రీస్తు కూడా అందరికీ ప్రభు అయి ఉన్నాడంట. దేవుని కింద ఉన్నవాడు యేసుక్రీస్తు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఏ ప్రభు గురించి చెప్తున్నాడు? ప్రభువా నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి అని ఏ ప్రభుతో చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు అని అంటే? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనే ప్రభుతో చెప్తున్నాడు అన్నమాట. ఈ మాట ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం అన్నమాట. అంటే యేసుక్రీస్తు ఆదియందు ఏం చేశాడు? ఆయన భూమికి పునాది వేశాడు. ఈ భూమికి పునాది వేసిన దేవుడు ఎవరంట? యేసుక్రీస్తు. ఇంకా కిందకి మనం చదివితే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అంటే ఈ భూమి, ఆకాశం, ఈ సృష్టి అంతా నశించిపోతాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన ఎప్పుడూ నశించకుండా నిలిచే ఉంటాడు. ఎందుకు ఆయన నశించడు అని అంటే ఆయన దేవుడు. యేసు దేవుడు కాబట్టి ఆయన నశించడు. దేవుడు కాంది ఏదైనా నశించిపోద్ది. నశింపచేయటం కూడా సాధ్యం. దేవుణ్ణి నశింపజేయటం ఎవరి సాధ్యమో కాదు. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు. చూడండి, నీ చేతి పని అయినా అని అంటున్నాడు. అంటే దేవుడు ఈ సృష్టి ఆకాశ నక్షత్రాలను ఎలా చేశాడంటే దేవుడు తన చేతితో చేశాడంట.
అంటే మనం ఏ పని చేసినా చేతితోనేగా చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇంతగా చెయ్యి ఎవరు? చెయ్యి అంటే చెయ్యి కాదు. అక్కడ మామూలుగా మనిషి ఉన్నాం. ఈ చెయ్యిని అంటే ఒక మనిషిలో ఒక పార్ట్గా మనం చూస్తాం. కానీ దేవుని వాక్యము మనకు అర్థం అవడానికి, మన భాషలోకి అర్థం అవడానికి యేసుక్రీస్తుని ఒక హస్తముగా, ఒక చెయ్యిగా పరిచయం చేస్తున్నాడు. హస్తం, చెయ్యి అంటే చెయ్యి కాదు, ఆయన యేసుక్రీస్తు అన్నమాట. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసి. దేవుడు చెప్తున్నాడు, నా హస్తము కలుగు చేసింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా కుడి హస్తమే ఈ పనులన్నీ చేసింది అని అంటున్నాడు. ఈ కుడి హస్తము లేదా ఈ హస్తము లేదా ఈ బాహు ఏమిటి అని అంటే మనం ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మిను. చూసారు, మేము తెలియచేస్తున్నాం ఒక సమాచారం, ఒక విషయాన్ని, కానీ ఆ విషయాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ప్రశ్న. అంటే వాళ్ళు చెప్తున్న ఈ సమాచారము కొంతమందికి నమ్మశక్యంగా లేదు. అందుకనే కొంతమంది నమ్మలేకపోతున్నారు, కొంతమంది నమ్ముతున్నారు. నమ్ముతున్న వారి విషయంలో పర్వాలేదు, కానీ నమ్మనటువంటి విషయంలోనే బాధ కలుగుతుంది ఇక్కడ. అందుకని బాధగా చెప్తున్నాడు ఆయన. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను. అంటే యెహోవా బాహు అంటే హస్తం అన్నమాట. అంటే దేవుని చెయ్యి, దేవుని కుడి చెయ్యి. ఈ హస్తము ఎవరికి బయలుపరచబడిను అని ప్రశ్న వేస్తున్నాడు. చూసారా, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగేను. చూడండి, అతడు అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇంతకని? దేవుని హస్తమైన యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం ఇది, ఈ అధ్యాయం అంతా. కాబట్టి దేవుని హస్తమే భూమి ఆకాశములను సృజించి వాటికి పునాది వేసింది. అంటే అర్థం ఏంటంటే అది కొత్త నిబంధనలో ఆ హస్తం ఎవరో కాదు, ఆ పునాది వేసింది ఎవరో కాదు, ఆ సృష్టిని చేసింది ఎవరో కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తే. అందుకనే ఈ 53వ అధ్యాయంలో ఈ యెహోవా బాహు అని చెప్పబడిన ఇతడు మరణం అవ్వటం, మనందరి దోషాలు ఆయన మీద దేవుడే మోపడం, ఆయన చనిపోయి మళ్ళా తిరిగి దీర్ఘాయుష్మంతుడు అవ్వడం అనే విషయాలు ఆ 53వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో ఆయన తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. మొదట యేసును గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇక్కడ బోధించాడు. ఇక 2వ అధ్యాయం నుంచి మరొక ప్రధానమైన విషయాన్ని, అనగా ఆయన ప్రధాన యాజకుడు అనే విషయాన్ని కూడా ఆయన ఈ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి వచ్చే వారం మళ్ళా మనం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మన పలుకబడిన వాక్యము యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అసలైన సత్యం, రోమిలకు రాసిన పత్రిక, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక, ఈ అధ్యాయాలు తప్పనిసరిగా అందరూ వినండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి, మీ గ్రూపుల్లో షేర్ చేసి ఈ వాక్యం అనేక మందికి అందేటట్లుగా, అనేక మంది రక్షించబడేటట్లుగా, అనేక మంది ఆత్మీయంగా బలపడేటట్లుగా మీరు ఈ విధంగా సహాయం చేయాలని, అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వీలైతే ప్రతి సందేశం మీకు వెంటనే రావాలనుకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మేమైతే యూట్యూబ్లో వీక్షించే మీ అందరి కోసం, మీ ఆత్మీయ జీవితాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. దేవుని చిత్తమైతే మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నామని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.